ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో మనకి సెప్టెంబర్ నెలలో రెండవ చంద్రగ్రహణం అనేది వస్తుంది కదండి. అయితే మనకి ఈ సెప్టెంబర్ నెలలో ఈ రెండవ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు ఏ రోజున సంభవిస్తుంది, పట్టు విడుపు సమయాలు ఏమిటి, ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపిస్తుందా, ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలు పాటించాలా వద్దా, అసలు ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలియచేయడానికి మేము ముందుకు వచ్చేసాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి అనే విషయం గురించి ముందుగా తెలుసుకుందాము. చంద్రుడికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడడంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీనినే చంద్రగ్రహణం అని అంటారని మన అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇది ఎప్పుడు కూడా మనకి పౌర్ణమి నాడే జరుగుతూ ఉంటుంది. మనకి ఈ 2025 సంవత్సరంలో మనకి ఆల్రెడీ 2 గ్రహణాలు అనేవి ఏర్పడ్డాయండి. మొదటిది సూర్యగ్రహణం అయితే రెండవది చంద్రగ్రహణము. ఈ 2 గ్రహణాలు మనకి ఈ భారతదేశంలో కనిపించలేదు. ఇప్పుడు వచ్చేది 3వ గ్రహణము, అది కూడా చంద్రగ్రహణము. అయితే మనకి ఈ సెప్టెంబర్ నెలలో ఈ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక రెండవ చంద్రగ్రహణము స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము పౌర్ణమి తిథి సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రోజున మనకి ఈ రెండవ చంద్రగ్రహణం అనేది రానుంది. ఈ రోజున ఏర్పడేటువంటి ఈ రెండవ చంద్రగ్రహణం అనేది సంపూర్ణ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. దీనిని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకుంటే భారత కాలమాన ప్రకారము గ్రహణం యొక్క పట్టు సమయము సెప్టెంబర్ 7, 2025 రాత్రి 9 గంటల 56 నిమిషంలకు, నిమీలన కాలము రాత్రి 10 గంటల 59 నిమిషంలకు, మధ్యకాలము రాత్రి 11 గంటల 41 నిమిషంకు, ఉన్మీలన కాలము రాత్రి 12 గంటల 22 నిమిషంలకు, విడుపు సమయము సెప్టెంబర్ 8, 2025 సోమవారము రాత్రి 1 గంట 26 నిమిషంల వరకు ఉంటుందండి. అయితే మనకి గ్రహణం యొక్క మొత్తం కాలం చూసుకున్నట్లయితే 3 గంటల 30 నిమిషంల పాటు ఉంటుంది. బిందు దర్శన కాలం చూసుకున్నట్లయితే రాత్రి 1 గంట 23 నిమిషంలకు. అయితే మనకి ఈ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే మన భారతదేశంలో కూడా ఈ రెండవ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందండి. కాబట్టి ఈ భారతదేశంలో కనిపించడం వలన భారతదేశంలో నివసించేటువంటి ప్రజలు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా గ్రహణ నియమాలని సూతకాలంని తప్పకుండా పాటించాలి. సూతకాల సమయం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుంచి రాత్రి 1 గంట 26 నిమిషంల వరకు. ఎవరైతే వృద్ధులు అనారోగ్యంతో సమస్యతో బాధపడుతున్నవారు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలకు సూతకాలం వచ్చేసి సాయంత్రం 6 గంటల 11 నిమిషంల నుంచి రాత్రి 1 గంట 26 నిమిషంల వరకు. ముఖ్యంగా ఈ గ్రహణాన్ని ఏ ఏ రాశుల వారు చూడకూడదు అంటే ఈ గ్రహణము శతభిషము పూర్వాభాద్ర నక్షత్రయుక్త కుంభరాశిలో ఏర్పడనుంది కాబట్టి శతభిషము పూర్వాభాద్ర నక్షత్రముల వారు కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అలాగే ఈ గ్రహణ ప్రభావం కొన్ని నెలల పాటు కుంభరాశి మీద, మీనము, మిథున, సింహరాశుల వారిపైన ఈ గ్రహణ ప్రభావం అనేది ఉండడం వలన ఈ రాశులకు చెడు ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కనుక వీరు తగిన పరిహారాలు చేయడం వలన కొంతమేర ఉపశమనం లభిస్తుందని పండితులు పెద్దలు తెలియచేస్తున్నారు. ఈ రెండవ చంద్రగ్రహణము భారతదేశంతో పాటు మిగతా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే కనుక ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమ అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ప్రాంతంలో మొదలగు ప్రాంతంలలో ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది. గ్రహణము భారతదేశంతో పాటు మిగతా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుందో అక్కడ నివసించేటువంటి ప్రజలు తప్పకుండా గ్రహణ నియమాలని సూతకాలంని పాటించాలి. ఇక్కడ నేను తెలియచేసినటువంటి ప్రాంతంలో ఇండియన్స్ గర్భిణీ స్త్రీలు కనుక ఎవరైనా నివసిస్తూ ఉంటే వారు కూడా అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఆయా టైమింగ్స్ని బట్టి మీరు కూడా తప్పకుండా గ్రహణ నియమాలు అనేవి పాటించాలండి. గ్రహణ సమయంలో దుర్గాదేవి ఆరాధన, రాహువుకి సంబంధించిన మంత్రాలతో జపం చేయడము, అలాగే గ్రహణం ముగిసిన తర్వాత మీకు వీలైనటువంటి ఆలయానికి వెళ్ళి వెండివి వంటి దానం చేయడము, అంతేకాకుండా గ్రహణం పట్టే సమయంలో
అలాగే విడిచే సమయంలో గ్రహణ స్నానాలు ఆచరించడం వలన మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయని పండితులు పెద్దలు తెలియజేస్తున్నారు. అయితే అసలు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణ ప్రభావానికి లోను కాకుండా ఉండేలాగా అనేటువంటి విషయాలతోటి నేను ఇంకొక వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. సో ఇదండి, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్.